హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. నేను మీ హైమ. ఈరోజు మీకు ఆంధ్ర ఫేమస్ రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. దీని టేస్ట్ అయితే భలే ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి కనుక తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. దీని టేస్ట్ అయితే కారం కారంగా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో మన వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి. ముందుగా మనం రొయ్యలు తీసుకోవాలండి. రొయ్యలు నేను క్లీన్ చేసేసి ఇలా ఉడికించి తీసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. కేజీ రొయ్యలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే కారం అనేది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్కి. మనం ఇలా పచ్చిమిర్చి కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 6 కానీ 7 కానీ వెల్లుల్లిపాయలు పెద్దవి ఇలా సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. అలాగే అల్లం కూడా తురుముకొని వేసుకోవాలి. మీకు వీలైనంత సన్నగా వేసుకోండి. మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంటే కూడా ఇలా సన్నగా తురిమి వేసుకుంటే ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేనైతే చాపర్లో వేసి కట్ చేశాను, అందుకే ఇంత సన్నగా ఉన్నాయి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఈ ఫ్రైకి సన్నగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మనం వదిలేసామంటే ఉల్లిపాయలు మంచిగా వేగిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన రొయ్యలు వేసేసుకోవాలి. మీరు రొయ్యలు ముందు ఉడికించేటప్పుడు ఎక్కువసేపు ఉడికించొద్దండి, ఎందుకంటే రొయ్యలు రబ్బర్ లాగా అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. అందుకని 2-3 నిమిషాల పాటు ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా ఒకేసారి వేయద్దండి, 2-3 సార్లుగా వేసుకుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే రొయ్యల మీద ఒక లేయర్ క్రిస్పీనెస్ వస్తుంది, చాలా బాగుంటుందండి. మనకు డీప్ ఫ్రై చేయకుండానే క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం నేను తగ్గించి వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఆ కారం సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రొయ్యలకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అలా మగ్గితే మనకు ఉప్పు కారం అన్నీ కూడా రొయ్యలకి బాగా పడుతుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే మనకు అడుగంటకుండా రొయ్యలు అనేవి పొడి పొడిగా బాగా వస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర ఫేమస్ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఈ రొయ్యల వేపుడికి వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి, అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో కనుక ఈ రొయ్యల వేపుడు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.